ఎక్కడ ఇబ్బంది జరిగినా గద్దలాగా వాలిపోతాం. 1000 కళ్ళతో బాధ్యతున్నాం మేము కూడా. ఇప్పటి వరకు ఇన్కన్వీనియన్స్ లేదు, రానివ్వం. వస్తే ఏ క్వార్టర్లో మీరు చెప్పినట్టు ఇండస్ట్రియల్ వర్కర్ కావచ్చు, ఇంకోలు కావచ్చు. మనం అంతా పేద రాష్ట్రం కాదు. మనం అవసరం అనుకుంటే 1000 కోట్లు ఖర్చు పెడతాం, ఆదుకుంటాం. వాళ్ళ పని దొరుకుతలేదంటే ముందు రేషన్ కావాలన్నా 15 రోజులు రేషన్ కావాలన్నా వీళ్ళు సెండ్. ఏ కుటుంబాలకు లేకపోతే ఆ కుటుంబాలకు పంపిస్తాం బాధ్యత. ఇప్పుడే డీజీ గారు మేమంతా ఇక్కడికి వచ్చే ముందు అదే మాట్లాడుతున్నాం. ఒకవేళ సరుకులు పంపవలసిన పరిస్థితి వస్తే పోలీస్ స్టేషన్ బయట చేద్దామా, ఏ యూనిట్ చేద్దాం, ఎట్లా పంపిణీ చేద్దాం, ఎవరో ఇంటికి పోంటే వాళ్ళ ఇంటికి నేరుగా పోవాలి, మధ్య వాళ్ళు ఆపద్దు, దాని స్ట్రాటజీని తయారు చేయమని చెప్పినాం. ఇప్పుడే ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఇందాక మీరు చెప్పినట్టు వాళ్ళ పారిశ్రామిక కార్యకర్తలు కావచ్చు, ఇంకోలు కావచ్చు 100కు 100% మన బిడ్డలు మనం ఆదుకుంటాం. భోజనానికి ఇబ్బంది రానియం, ఇతర వాటికి ఇబ్బంది రానియం, ఒకవేళ జబ్బు పడితే మందులకు ఇబ్బంది రానియం. ఒక్క నయా పైసా కూడా ప్రజలు ఎవరు ఖర్చు పెట్టుకునే అవసరం లేదు. 100%. కేసీఆర్ బతికినంత వరకు ఆ కష్టం రానివ్వం, క్వశ్చనే లేదు. 100% భరిస్తాం. 5,000 కాదు 10,000 కోట్లు అయినా మంచిది. ఈ ఆపద నుంచి గట్టెక్కదాకా ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది. వీఆర్ ఫుల్ ప్రిపేర్డ్. ఖచ్చితంగా ఆదుకుంటాం. దయచేసి విలేకరుల సోదరులతో కూడా నా మనవి, మీ దృష్టిలో ఏదైనా వచ్చిన స్పెసిఫిక్ ఇష్యూ వెంటనే తెలియజేయండి. ఇమ్మీడియట్ గా మనం యాక్ట్ చేసి మన సమాజాన్ని కాపాడుకుందాం. ప్లీజ్ రిపోర్ట్ బ్యాక్ మీకు తెలిస్తే.